చాలా రోజులైంది మేకలు చూసి. మా ఊర్లో మా తాతయ్య వాళ్ళకి కూడా మేకలు ఉన్నాయి. అమ్మేశారు. మా మామయ్య గారులు కూడా ఉండేవి. మా మామగారులకి కూడా చాలా ఎక్కువే ఉండేవి. చాలా పెద్ద వయసు అయిపోవడం వల్ల వాళ్ళ దగ్గర కూడా లేవు. కానీ చూడండి చాలా రోజులు గుర్తుకొచ్చినాయి. మీకు మంద తెలుసా? మేకలు ఉంటే మందలు వేస్తారు అంటే పొలంలో. మేము అక్కడికి వెళ్ళి అన్నం కూడా తిన్నాను నేను. మా బాబాయ్ ఇప్పటికీ మేకలు కాస్తున్నాడు. కానీ రమ్మంటాడు, ఇప్పటికైనా రామ్మ వచ్చినప్పుడు ఊరు రామ్మ అంటాడు. కానీ నాకు ఎప్పుడు వెళ్ళినా హడావిడే. ఈసారి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మా బాబాయ్ దగ్గరికి వెళ్తాను నేను. ఈ మేకలు చూసేసారి అనిపిస్తుంది, మా బాబాయ్ గుర్తుకొస్తాడు. మా నాన్న వాళ్ళు 4 అన్నదమ్ములు. 4లో రెండో బాబాయ్కి మాత్రం మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. మేకలు కాదు గొర్రెలు ఉన్నాయి. వాళ్ళు మాత్రం సిటీలో లేరు, పల్లెటూరులోనే ఉన్నాం. మేము చిన్నప్పటి నుంచి ఇంక సిటీ వచ్చేసి ఇక్కడే పని చేసుకుంటే ఇక్కడే ఉంటున్నాం. నా యూట్యూబ్ ఛానల్ పేరు మారిందండి. కొంతమందికి ఓప్లేస్ పేలో పడుతుందంట, కొంతమందికి ఏమో జాహ్నవి జాను పడుతుందంట. ఎందుకనే తెలియట్లా, ఒకసారి చూడాలి. మీలో ఎంతమందికి తెలుసు ఈ మేకలు? తినడమే తెలుసేమో కొంతమందికి, నాకు కూడా కాయడం కూడా తెలుసు. నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు మా అత్తగారు వాళ్ళకి సాలు ఉండేది, అంటే మేకలు పెట్టుకోవడానికి. నేను దానికి అప్పుడు వెళ్ళాను. నేను మా పెద్దమ్మాయిని తీసుకుని మేకల దగ్గర కూడా వెళ్ళాను. చూడండి, ఆయన రైతు అనుకుంటా. చూడండి ఒకసారి జూమ్ చేస్తారు, ఒక్క నిమిషం ఆగండి. మా బాబాయ్ గుర్తుకొస్తున్నాడు. చలైనా ఎండైనా దేశం తీసుకొని వస్తారండి. ఆయన ఒకసారి అడిగా ఎక్కడివి మేకలని, కోదాడ అంటే వాళ్ళది, కోదాడ నుంచి వచ్చారంటే వీళ్ళు. అంటే ఇప్పుడు కాదు, నేను ఒకసారి అడిగా రోడ్డు మీద, ఎక్కడ బాబు ఎక్కడే ఉంటారా అని అడిగితే, మాది ఎక్కడ కాదా, మా కోదాడలో ఉండే వాళ్ళం ఇటు వచ్చాము అన్నారు. అంతంత దూరం నుంచి కొండి ఇట్లా నమ్ముకొని జీవనాధారాలు తీసుకుంటారు. ఒక్కొక్కటి ఉంటుందండి 30-40 వేలు. మన దగ్గర ₹1,00,000 ఉంటే మన అంత రిచ్ కాదనుకుంటాం మనం. శుభ్రంగా నాకు తెలిసి బోల్డ్ ఆస్తి, కానీ వాళ్ళ దగ్గర ఆ గర్వం ఉండదు. ఇక్కడ ఒక 30 లక్షల అపార్ట్మెంట్ ఉంటే కోటేశ్వరుడు. కానీ రైతుకి ఇలా మేకలు కాసే వాళ్ళకి జీవనాధారం అంతేం ఉండదు. అవి చచ్చిపోతే నష్టమే. అవి పిల్లలు తల్లులు అయితేనే కొంచెం లాభం, లేదంటే ఏదైనా కొంచెం మేకలకి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, చాలా వరకు చచ్చిపోతాయి. రైతు ఏమైనా నష్టపోతే కనీసం గవర్నమెంట్ అయినా వాళ్ళకి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తుంది. ఈ మేకలోళ్ళు గట్రా ఏమైనా అయితే ఏమీ లేదండి బాబు. అసలు చూడండి, మనం అవేమో గడ్డి తింటుంటే మనమేమో వాటిని తింటాం. మీకు విషయం చెప్తాను, మా పెద్దమ్మ ఇప్పటికీ చికెన్ తిందాం. ఒకసారి 2 ఏళ్ల క్రితం మా అమ్మాయి కోడి కోయడం చూసింది. దసరా అమ్మవారికి మా అమ్మ చీర పెట్టి కోడి కోసేసింది. మా అమ్మ కోడి కొయ్యడం చూసప్పటి నుంచి ఇప్పటికి మా పెద్దమ్మ తిందు. నాకు తెలిసి 2 ఏళ్ళు మా అమ్మాయి నీసి తినడం మానేసి. మా ఎవరో దాని క్లాస్మేట్ అంట, సర్వితానో అంట, పాప చికెన్ తెచ్చిందంట స్కూల్కి. మాట్లాడడం మానేసిందంట. ఏంటి అంటే, నేను చెప్పాను కదా బెంచ్ అంటే నేను మారిపోతుంటే అడిగిందంట, దాని పక్కకి కూర్చుందంట. నాకు ఈ వాసన పడట్లేదు వద్దందంట. ఎందుకు అంటే నేను తినడం మానేశాను, అందుకే వద్దు అందంట. అంటే కంటే వేరే కాదు, మా అమ్మాయికి ఇక మేము కూడా తెచ్చుకోవడం మానేసామండి చాలా వరకు. మొన్న సంక్రాంతి తెచ్చా నేను. మా పెద్ద పాప వల్ల మేము కూడా అలా మెల్లగా మానేస్తాం. మేము మాకు మేకలు చచ్చిపోయినాయి అనుకోండి, గొర్రెలు మందలో ఇంటికి తెచ్చేసేవాడు మా బాబాయ్. ఏమైనా జబ్బు చేస్తే చచ్చిపోతే తెచ్చేవాడు కాదు. ఏదైనా చచ్చిపోతే ఒక సడన్గా చచ్చిపోతే మా బాబాయ్కి తెలుస్తుంది మామూలుగా చచ్చిపోయిందా, రోగం పడి చచ్చిపోతే పాతేస్తారు. నార్మల్గా చచ్చిపోతే తెచ్చేవాడు, తినేవాళ్ళం. తెగ తినేదాన్ని నేను మటన్. ఊర్లో ఉండమంటే మా పెద్దమ్మాయి పుట్టినప్పుడు నేను ఒక 6-7 నెలలు ఊర్లోనే ఉన్నా. 8 నెలలు ఉన్నాను ఊర్లో. అప్పుడు తిన్నాను బాగా. ఇప్పుడు నేను చికెన్ మటన్ తిని కూడా చాలా రోజులు అయిపోయింది, తినడం మానేశాను. మా పెద్దమ్మాయి వాళ్ళు అందరూ మానేస్తాం ఇంట్లో. ఇంకా ఒక రోజు నేనైతే మాట్లాడినమ్మా, మోగజీవాళ్ళు చంపొద్దు దయచేసి అంది. ఏదైనా బుక్లో చదివావా అని అడిగాను. అమ్మా నువ్వు ఒక రోజు మా పక్కన ఆవిడ గసిరింది మా పాపని. నేను చాలా బాధపడ్డాను, ఆవిడతో గొడవ పడ్డాను. ఏంటండి పిల్లలు అలా అంటారు అనేది అన్నాను. నువ్వు అలా ఫీల్ అయ్యావు కదా, మేకలు చంపేస్తున్నాం కదమ్మా, చాలా తప్పు అది అంది. ఎవరిష్టం వాళ్ళదమ్మా, నీకు నచ్చినప్పుడు నువ్వు తినడం మానేసి అన్నాను. నేను తినడం మానేసింది. అది మేము తెచ్చుకున్నప్పుడు అంత డల్గా ఉంటుంది, మాతో సరిగ్గా మాట్లాడలేదని మేము కూడా తగ్గించేసాం. అంత కాదు కానీ జస్ట్ చాలా వరకు తగ్గించేసాను నేను. ఇక మా చిన్న పాప అయితే మానేస్తానంటది కానీ మానేదు. మాట ఒకటి చేసేది ఒకటి. చిన్నమ్మాయి తిన్ను అంటది, ఎవరైనా తినమంటే వాళ్ళు తినమన్నారు, నేను తినేసాను అంటది.
కానీ మా పెద్దమ్మాయి మాత్రం అలా కాదు, తినను అంటే తిందు. సుత్తంతా చెప్పావేంటి అక్క అనుకోవద్దు. చూడగానే మా బాబాయ్ గుర్తుకొచ్చాడు. మా నాన్న ఏమీ కాయలేదు, చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్న రైతరకు ఉన్నాడంట, కానీ నాకు తెలిసి వచ్చా మా బాబాయ్ దగ్గర ఉన్నాయి. ఈసారి ఊరు వెళ్తే కాస్త ఖచ్చితంగా మంద దగ్గరికి వెళ్తాను. నేను వెళ్తా 2-3 నెలల్లో. లాంగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నానండి, కానీ నా ఫోన్ స్పీకర్ ఒకటి పోయింది. ఫోన్ మంచి తీసుకున్నాక లాంగ్ వీడియోస్ పెట్టాలి. చూసేవాళ్ళు ఓకే, చూడని వాళ్ళకి సుత్తు ఛానల్ అనిపిస్తుంది.